ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఏప్రిల్ నెల 2వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: వారు అరణ్యం వైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. నిర్గమకాండము 16వ అధ్యాయము 10వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. మేఘాలు కమ్ముకున్న వేళ మేఘాల అంచుల్లో తొంగి చూసే శ్వేతకాంతి కోసం చూసే అలవాటును నేర్చుకోండి. అది కనిపిస్తే దాని నుండి దృష్టి మరల్చుకోవద్దు. మేఘం మధ్యలో కనిపించే కారు చీకటిని అసలే చూడొద్దు. ఎంత ఒత్తిడి, నిస్సహాయత ఆవరించినప్పటికీ నిస్పృహకి తావియకు. నిస్పృహ చెందిన హృదయం మరే పని చెయ్యలేదు. శత్రువు బాణాలను ఎదుర్కోవాలనే మెలకువే నశించిపోతుంది. ఇతరులను తన ప్రార్థనల ద్వారా ఆదుకోవాలనే ప్రసక్తే లేదు. సర్పం బారి నుండి తప్పించుకున్నట్టుగా ఈ నిస్పృహ అనే భయంకరమైన రోగం నుండి పారిపోండి. ఓటమిని అంగీకరించి మట్టి కరవకుండా నిలిచి ఉండాలంటే దానికెప్పుడూ వెన్ను చూపించకూడదు. దేవుని వాగ్దానాల కోసం వెదకండి. ప్రతిదాన్ని నోరారా వల్లించండి. ఈ వాగ్దానం నాకే. మీకింకా అనుమాన పిశాచం వదలకపోతే మీ హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించండి. మీ హృదయాన్ని పదే పదే వేధిస్తున్న శంకల్ని గద్దించమని శరణు వేడండి. మీరు మనసారా ఇలాంటి అపనమ్మకం, నిస్పృహల నుండి మొహం తిప్పేసుకున్న మరుక్షణం పరిశుద్ధాత్మ మీ విశ్వాసానికి క్రొత్త ఊపిరి పోసి మీ హృదయాల్లో దైవశక్తిని నింపుతాడు. మొదట్లో ఇది మీకు అనుభవంలోకి రాకపోవచ్చు, కానీ సర్దుబాటుకి తావు లేకుండా అచంచలమైన నిశ్చయతతో మిమ్మల్ని వేధిస్తున్న అనుమానాల భూతాలను మీరు అణగద్రొక్కుతున్న కొద్దీ క్రమంగా అంధకార శక్తులు ఒకదాని వెంట ఒకటి మీ నుండి వెనక్కి తగ్గుతున్నట్టు తెలిసి వస్తుంది. పిశాచాల సైన్యాలను తిరస్కరించి దేవుని వైపుకు తిరగడానికి మనల్ని ప్రోత్సహిస్తున్న ఆ తిరుగులేని శక్తి సామర్థ్యాల పరలోక దళాలను మన నేత్రాలు చూడగలిగితే ఎంత మంచిది. మనల్ని నిస్పృహలోకి, ఆందోళన, నిరుత్సాహాల్లోకి ఈడ్చే దుర్మార్గుడైన సైతానుని మనం అసలు పట్టించుకోము. దైవత్వంలోని అత్యున్నతమైన బల ప్రభావాలన్నీ క్రీస్తు పేరిట సంపూర్ణ విశ్వాసంతో దేవునికి తన్ను తాను సమర్పించుకొని ఆయన వైపుకి సహాయ సహకారాల కోసం తిరిగే అతి దీనుడైన విశ్వాసి పక్షమవుతాయి. ఒకరోజు ఉదయం ఒక డేగ తుపాకీ గుండు దెబ్బతిని కూలిపోయింది. దాని కళ్ళింకా కాంతి పుంజాల్లాగా మెరుస్తూనే ఉన్నాయి. అది మరణ బాధలో అతి కష్టం మీద కళ్ళెత్తి ఆశగా ఆబగా ఆకాశంలోనికి చూసింది. ఆ ఆకాశమే దాని ఇల్లు. అది ఆ డేగ సామ్రాజ్యమే. తన రెక్కల్లోని తేజస్సుని, బలాన్ని అక్కడ ఎన్నోసార్లు ఉపయోగించింది. ఆ ఉన్నత ప్రదేశాల్లో మెరుపుల్ని ముద్దు పెట్టుకుంది. గాలితో పందాలు వేసింది. మరి ఇప్పుడో తన దారికి దూరంగా నేల మీద మరణానికి దగ్గరగా పడి ఉంది. ఇది ఎలా జరిగిందంటే క్షణకాలం ఏమర్పాటు వల్ల ఆ డేగ భూమికి దగ్గరగా ఎగిరింది. మన ఆత్మ ఈ డేగలాంటిదే. ఈ లోకం కాదు దాని నివాసం. ఆకాశం వీధుల్ని, ఆకాశం వంక దృష్టిని వదలకూడదు. విశ్వాసాన్ని, నిరీక్షణని, ధైర్యాన్ని, క్రీస్తుని ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండాలి. మన ధీరత్వంలో నిలబడలేని పక్షంలో యుద్ధరంగం నుండి వెనక్కి తగ్గటమే మంచిది. ఆత్మలో కంగారు పడి తప్పటడుగులు వేయాల్సిన సమయం కాదిది. ఆత్మతో చెప్పండి, ఆకాశం వైపుకే దృష్టి సారించు. పాదాల చుట్టూ కెరటాలు నొరగలు కడితే ఆ దేవుడే చూసుకుంటాడు. అదే మన నినాదం. పైవాటినే లక్ష్య పెట్టండి, పైకి చూడండి. ఆత్మని అంధకారం ఆవరించినప్పుడు దేవుని దివ్యకాంతి ఆత్మని వెలిగిస్తుంది. పైవాటినే లక్ష్య పెట్టండి, పైకే చూడండి. అంతులేని పోరాటాలతో అలసినప్పుడు ఆదరిస్తాడు నీ సైన్యాల అధిపతి. పైవాటినే లక్ష్య పెట్టండి, పైకే చూడండి. పశ్చిమ దిక్కుకి ఎంతకాలం చూసినా సూర్యోదయం కనిపించదు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, మా కొరకు ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి.
మా జీవితాల్లో ప్రభా మేము ఎప్పుడు కూడా నిరాశకి, నిస్పృహకి, ఏమరపాటికి తావేయకుండేట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నీ వాగ్దానాలను ఎత్తిపట్టుకొని ప్రభా మేము నిన్ను శరణు వేడే కృపాధన్యత మా అందరికీ దయచేనయ్యా. ఎడారిలో సెలయేలుంచిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే నిరాశ నిస్పృహల్లో ఉన్నారో ప్రభా, ఏమరపాటులో ఉన్నారో, ఏమాత్రం కూడా ఏమరపాటు ఉండనీకుండేట్లుగా సహాయం చేయండి అయ్యా. వారిని అయ్యా నీవే లేవనెత్తమని వేడుకొంచున్నాం తండ్రి. నీ వైపు దృష్టి నిలిపి ప్రభా వారు ఆత్మలో శక్తిని, బలాన్ని పొందుకునే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున ప్రభా ఈ దినం ప్రభా నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. నీ బిడ్డలు చేస్తున్న ఆ యొక్క ఉద్యోగాల్ని దీవించండి అయ్యా. ఆ యొక్క తండ్రి వ్యాపారాలను దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. ఆ పనుల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. వారి రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. యవనస్తులు కాలేజీకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మీరే తోడుగా ఉండండి అయ్యా. అలాగున ప్రభావు పరీక్షలు రాసే బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారందరికీ నీ యొక్క జ్ఞానము, నీ యొక్క తెలివిని వారికి దయచేసి మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నీ కృపా, కాపుదల, భద్రత వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా దేశాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా దేశ ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్లు, శాసన నిర్మాణ సభ్యులను దీవించినయ్యా. మా ముఖ్యమంత్రి గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగున తండ్రి ఎమ్మెల్యేల గురించి, ఎంపీల గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మంత్రివర్యులందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరినీ పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. వీరందరూ నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలు నిలబెట్టి ఏలుబడి చేయడానికి సహాయం చేయండి అయ్యా. అయా ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుండగా ప్రభుత్వ అధికారులందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎలక్షన్ ఆఫీసర్స్ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరినీ దీవించండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. అయ్యా వారికి అప్పగింపబడిన బాధ్యతలు ప్రభా సక్రమంగా నెరవేర్చడానికి సహాయం చేయండి అయ్యా. వారికి ఉన్న ప్రతిదిన ఆటంకాన్ని, ఇరుకుల్ని, ఇబ్బందిని తొలగించమని వేడుకొంచు ప్రభా. ఈ దినాన్ని నీ కృపాస్తలకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.